भारत just copy. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. ఫిరాయింపులపై ఎటువంటి ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో పార్టీ మారిన నేపథ్యంలో వీరందరిపై కూడా విచారణ చేస్తున్నటువంటి రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం స్పీకర్ నిర్ణయం పట్ల ఒక్కసారిగా కూడా అంటే ఫిరాయింపు కేసులకు సంబంధించినటువంటి ఈ తీర్పు కూడా వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలో కానీ అంటే బీఆర్ఎస్ పై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి 5 ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం స్పీకర్ నిర్ణయం అంటే ఎక్కడా వీళ్ళు పార్టీ మారినట్టు కూడా స్పష్టమైన ఆధారాలు లేవు అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అరకెప్పూడి గాంధీ, అదేవిధంగా తెల్లం వెంకట్రావు వీరందరి అంటే 5 ఎమ్మెల్యేలపై కూడా మొత్తం పార్టీ కొద్దిసేపటి క్రితం కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క నిర్ణయం పట్ల పార్టీ ఫిరాయించిన ఆధారాలు కూడా ఎక్కడ లేవని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క 5 ఎమ్మెల్యేల నిర్ణయం ఇప్పుడు మొత్తం స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 5 సంబంధించినటువంటి దాంట్లో రేపు మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఒకసారిగా కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ వీరందరిపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించిందని కూడా తెలుస్తా ఉంది. దీనికి పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అని కూడా తెలుస్తా ఉంది. కానీ రేపు జరగబోయేటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మాత్రం కొట్టివేయడం జరిగింది స్పీకర్ గడ్డం ప్రసాద్. రాజ్ కుమార్ చెప్పండి, అయితే 5 ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు కూడా తోసిపుచ్చుతూ ఈ కేసును కొట్టివేయటం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెప్పూడి గాంధీ దాఖలైనటువంటి వీరి మీద ఒక స్పీకర్ కూడా ఏదైతే పార్టీ మారినట్లు అనర్హత పిటిషన్ వేయాలని కూడా బీఆర్ఎస్ కోరడం, దీనిపై కూడా అంటే కొనసాగిస్తూ చాలా రోజుల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి ఇప్పుడు మాత్రం ఎందుకంటే రేపటితో ఏదైతే స్పీకర్ కూడా ఒక నిర్ణయం ఘాటుగా వ్యాఖ్యలు చేయాలి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మీరు నిర్ణయం తీసుకోకుంటే మేము తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ స్పీకర్ నిర్ణయం మాత్రం ఒక్కసారిగా కూడా వారందరిపై 5 ఎమ్మెల్యేలపై కూడా అనర్హత పిటిషన్ వేయడానికి నిరాకరించడం జరిగింది. ఇది యొక్క కేవలం అంటే వారు ఎక్కడ కూడా పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు కానీ స్పష్టమైన ఆధారాలు లేవని కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఇంకా విచారణ మాత్రం పెండింగ్ లోనే ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు 5 కూడా నిర్ణయం తీసుకోవడం
ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం భిన్నాభిప్రాయాలు. సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తామన్న దానిపై కూడా బీఆర్ఎస్ ఇంకా స్పందించినప్పటికీ మొదటి నుంచి కూడా స్పీకర్ పై నమ్మకం ఉంది, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని కూడా బీఆర్ఎస్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం గడ్డం ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తారో, ఎలా ముందుకెళ్తారన్న దానిపై చూడాలి. దీనికి మాత్రం ఈ యొక్క ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలను మాత్రం స్పీకర్ పార్టీ ఫిరాయించినట్టు వారిపై కీలక తీర్పు కూడా వెలువరించడం జరిగింది. రాజ్ కుమార్, అయితే స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఈ 5 ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లేనా? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సుప్రీంకోర్టు ముందుంచింది, స్పీకర్ ముందుంచింది. స్పీకర్ నిర్ణయం కోసం ఎన్ని రోజులు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పీకర్ నిర్ణయం మాత్రం ఇది బీఆర్ఎస్ నేతలు ఒకవేళ ఇక్కడ నిర్ణయం తీసుకోకుంటే, సరైన నిర్ణయం తీసుకోకుంటే తాము సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా న్యాయం గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ యొక్క 5 ఎమ్మెల్యేల నిర్ణయం పట్ల అంటే వాళ్ళు మా పార్టీ ఇలాంటి తీర్పు ఇస్తారని అనుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి వచ్చింది. కానీ మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది బీఆర్ఎస్ నేతలు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. Right TV Bulletin updates. Keep watching 99 TV.